అప్పట్లో ముఠా మేస్త్రి సినిమా ఎంత ఫేమసో ఇప్పుడు పొలిటికల్ గా గుంపు మేస్త్రి అనే పదం కూడా అంతే ఫేమస్. ఒకటి కాదు రెండు కాదు 2.5 ఏళ్లుగా ఆ మాట చుట్టే తిరుగుతోంది తెలంగాణ రాజకీయం. దీనిపై ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్లారిటీ ఇవ్వటం ఈ మాటని మరింత పాపులర్ చేసేసింది. ఇంతకీ ఇంతలా మంటలు రేపిన ఈ మాటకి పుట్టునిల్లు ఎక్కడో తెలుసా? తెలంగాణ పాలిటిక్స్ లో ట్రెండ్ సెట్టర్ గా గుంపు మేస్త్రి. నా పనే ఉంది గుంపు మేస్త్రి పని అన్నాడు. 2.5 ఏళ్లుగా రాజ్యం ఏలుతోన్న ఊత పదం. అప్పుడప్పుడు నేను గుంపు మేస్త్రిని అని చెప్పుకుంటాడు. అవును మేస్త్రినే అంటూ రేవంత్ రెడ్డి క్లారిటీ. నేను గుంపు మేస్త్రినే, చాలా మంది అవహేళన చేస్తారు. నేనేం అనుకోను, నేను గుంపు మేస్త్రిని, గుంపు అంతా నాది, గుంపుకు నేను మేస్త్రి. ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు పొలిటికల్ గా సెన్సేషన్ అవుతున్నాయి. వైబ్రేషన్స్ కి కారణం తను గుంపు మేస్త్రినే అంటూ సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇవ్వడమే. ఎందుకంతలా వైబ్రేషన్స్ అంటే ఈ గుంపు మేస్త్రి అన్న పదానికి 2.5 ఏళ్లుగా దక్కిన పొలిటికల్ ఇమేజ్ ఇలాంటిది కాదు. నేను గుంపు మేస్త్రినే, చాలా మంది అవహేళన చేస్తారు. నేనేం అనుకోను, నేను గుంపు మేస్త్రిని, గుంపు అంతా నాది, గుంపుకు నేను మేస్త్రి. ఈ గుంపు అంతా నాది, ఈ గుంపు నాది. ఈ గుంపే కదా నా బలము, ఈ గుంపే కదా నా ప్రతిష్ట. అసలు ఇంతకు ఈ గుంపు మేస్త్రి అనే పదం ఎక్కడ పుట్టిందో తెలుసా? ఒక్కసారి ఈ వీడియో చూడండి. రేవంత్ రెడ్డికి పరిపాలనా అనుభవం లేదు. ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే తప్ప, ఎంపీ తప్ప మంత్రి పదవి చేయలేదు, అడ్మినిస్ట్రేషన్ చేయలేదు. సడన్ గా ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రేవంత్ రెడ్డి గనక సీఎం పదవి ఇస్తే అడ్మినిస్ట్రేషన్ చేయలేక వైఫల్యం అవుతారు. కాబట్టి సేఫ్ సైడ్ అతను దూరంగా పెట్టండి అని ఆలోచన చేసేవాళ్ళు విత్ ఇన్ ద కాంగ్రెస్లోనే కనిపిస్తున్నారు. నాతో కూడా చాలా మంది డిస్కస్ చేశారు. ఉండొచ్చు, తప్పలేదు వాళ్ళ ఆలోచన. నేను గుంపు మేస్త్రిని, గుంపునంతా కూసబెట్టి ఏది మంచో ఆల్రెడీ ప్రిపేర్డ్గా ఉన్నారు, అన్నిటికీ రెడీ చేసి కాదు రజనీ గారు. ఇప్పుడు మనము అపార్ట్మెంట్స్ కట్టాలంటే మనం ఆర్కిటెక్ట్ అయి ఉండాల్సిన పని లేదు. ఎవడు ఆర్కిటెక్టో వాడిని పట్టుకోవాలి. స్ట్రక్చరల్ ఇంజనీర్ అయ్యాల్సిన పని అవసరం లేదు. ఎంత స్టీల్ వాడాలి, ఎంత కాంక్రీట్ వాడాలి, ఏం వాడాలి అనేది స్ట్రక్చరల్ ఇంజనీర్ ప్రపోజల్ ఇస్తాడు. అంటే ఎంతో లోతు తోవాలి, ఎన్ని ఫ్లోర్లు కట్టాలంటే ఏం వేయాలని. సెంటరింగ్ కూడా వస్తాడు, స్లాబ్ వేయడానికి ఏం చేస్తాడు, లప్పం పెట్టేటోడు వస్తాడు, వాల్ ఫినిష్ చేస్తాడు, ఫాల్ సీలింగ్ కూడా వస్తాడు, ఇది చేస్తాడు, కరెంట్ వైర్లు గుంచేటోడు వస్తాడు, వాడు వస్తాడు. వీళ్ళందరినీ కూర్చోబెట్టి పని చేయించే పని గుంపు మేస్త్రి పని. సో ప్రభుత్వాన్ని నడపడం అనేది గుంపు మేస్త్రి పాత్ర. గుంపు మేస్త్రిగా నాకున్న కామన్ సెన్స్ సరిపోతుందని నేను అనుకుంటున్నాను. సరిగ్గా 2023 ఎన్నికలకు ముందు TV9 మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్ నిర్వహించిన కాంక్లేవ్ లో పిసిసి అధ్యక్షుడి హోదాలో పాల్గొన్న రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇవి. పెద్దగా పరిపాలనా అనుభవం లేని మీరు సీఎం అయితే ఎలా నెగ్గుకొస్తారంటూ రజనీకాంత్ అడిగిన ప్రశ్నకు రేవంత్ ఇచ్చిన సమాధానమే గుంపు మేస్త్రి. నేను గుంపు మేస్త్రిని, నేను గుంపు మేస్త్రినే. అలా ఎన్నికల ముందు పుట్టిన ఈ గుంపు మేస్త్రి పదం ఆ తర్వాత తెలంగాణ రాజకీయాల్లో చాలా పాపులర్ అయింది. ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డిని ఆ పదాన్ని ఆధారంగా చేసుకుని విమర్శలు గుప్పించారు ప్రత్యర్థులు. దీంతో TV9 స్టూడియోలో పుట్టిన ఈ గుంపు మేస్త్రి ముచ్చట మరింతగా జనబాహుళ్యంలోకి వెళ్ళిపోయింది. అప్పుడప్పుడు నేను గుంపు మేస్త్రిని అని చెప్పుకుంటాడు. నువ్వు గుంపు మేస్త్రివో కావో, నువ్వు గుంపు మేస్త్రి అయినా తెలంగాణ ప్రజలకు నువ్వు కాకుండా పెద్ద అవసరం లేదు, సంబంధం లేదు. నువ్వు గుంపు మేస్త్రి అయినా తెలంగాణ ప్రజలకు ఒరిగేదేం లేదు, నువ్వు కాకుండా ఒరిగేదేం లేదు. కానీ భయమల్లా తెలంగాణను ముంచే ముంపు మేస్త్రి కావద్దు. నువ్వు ఇంట బయట అక్కడ ఇక్కడ అనే తేడా లేకుండా మార్మోగిపోయిన గుంపు మేస్త్రి అనే పదానికి ఇప్పుడు ప్రొఫెషనల్ ట్యాగ్ ఇచ్చేశారు రేవంత్ రెడ్డి. అవును నేను గుంపు మేస్త్రినే, మంత్రివర్గం గుంపు అయితే ఆ గుంపుకు నేనే మేస్త్రి అంటూ క్లారిటీ ఇచ్చేశారు. పైగా తనలా పిలుస్తున్నందుకు తనేమీ ఫీల్ అవడం లేదని కూడా చెప్పేశారు సీఎం. నేను గుంపు మేస్త్రినే, చాలా మంది అవహేళన చేస్తారు. నేనేం అనుకోను, నేను గుంపు మేస్త్రిని, గుంపు అంతా నాది, గుంపుకు నేను మేస్త్రి. ఈ గుంపు అంతా నాది, ఈ గుంపు నాది. ఈ గుంపే కదా నా బలము, ఈ గుంపే కదా నా ప్రతిష్ట. తనకి రేవంత్ మాట వరుస కన్నారో అనుకోకుండా అలా నోట్లోంచి వచ్చేసిందో తెలియదు కానీ TV9 వేదికగా గుంపు మేస్త్రి అని ఓ కొత్త ట్రెండ్ సెట్ చేసి వదిలిపెట్టారు. అలా మొదలైన గుంపు మేస్త్రి కహాని 2.5 ఏళ్లు దాటినా పొలిటికల్ గా వైబ్రేషన్ సృష్టిస్తూనే ఉంది. నేను గుంపు మేస్త్రిని, గుంపునంతా కూసబెట్టి ఏది మంచో ఆల్రెడీ ప్రిపేర్డ్గా ఉన్నారు, అన్నిటికీ రెడీ చేసి కాదు రజనీ గారు. ఇప్పుడు మనము అపార్ట్మెంట్స్ కట్టాలంటే మనం ఆర్కిటెక్ట్ అయి ఉండాల్సిన పని లేదు.
ఎవడు ఆర్కిటెక్టో వాడిని పట్టుకోవాలి. స్ట్రక్చరల్ ఇంజనీర్ అయ్యాల్సిన పని అవసరం లేదు. ఎంత స్టీల్ వాడాలి, ఎంత కాంక్రీట్ వాడాలి, ఏం వాడాలి అనేది స్ట్రక్చరల్ ఇంజనీర్ ప్రపోజల్ ఇస్తాడు. అంటే ఎంత లోతు తవ్వాలి, ఎన్ని ఫ్లోర్లు కట్టాలంటే ఏం వేయాలని. సెంటరింగ్ కూడా వస్తాడు, స్లాబ్ వేయడానికి ఏం చేస్తాడు, లప్పం పెట్టేటోడు వస్తాడు, వాల్ ఫినిష్ చేస్తాడు, ఫాల్ సీలింగ్ కూడా వస్తాడు, ఇది చేస్తాడు, కరెంట్ వైర్ గుంచేటోడు వస్తాడు, వాడు వస్తాడు. వీళ్ళందరినీ కూర్చోబెట్టి పని చేయించే పని గుంపు మేస్త్రి పని. సో ప్రభుత్వాన్ని నడపడం అనేది గుంపు మేస్త్రి పాత్ర. గుంపు మేస్త్రిగా నాకున్న కామన్ సెన్స్ సరిపోతుందని నేను అనుకుంటున్నాను. నేను గుంపు మేస్త్రినే. చాలా మంది అవహేళన చేస్తారు. నేనేమనుకోను, నేను గుంపు మేస్త్రిని, ఈ గుంపు అంతా నాది, గుంపుకు నేను మేస్త్రి. ఈ గుంపు అంతా నాది, ఈ గుంపు నాది. ఈ గుంపే కదా నా బలము, ఈ గుంపే కదా నా ప్రతిష్ట, ఈ గుంపే కదా నా సంక్షేమాన్ని, నా అభివృద్ధిని ప్రజలకు తీసుకెళ్లేది. పేద ప్రజలకు మా ప్రభుత్వానికి వారధులు బ్రిడ్జ్ ఈ గుంపే కదా. అందుకే నేను గుంపు మేస్త్రిని అని చెప్పిన.